హాయ్ హాయ్. ఏంటి శిశిరాకి ఎలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా? రేయ్, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం సి తెలీదు. చెప్పండి, యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. అది కూడా తెలీదు. విశ్వ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు. హరిప్రసాద్ చౌరాసియా ఎవరో తెలీదు. జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యు ఆర్ మిస్టేకెన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పింది ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వాకి చౌరాసియాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లమా? దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్టా? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయరత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా? కాకపోతే చౌరాసియా లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా పెద్ద యోగా మాస్టర్. రియల్లీ? ఏంట్రా డల్ కొట్టేశావు? దిమ్మ తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్, యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడి ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయనా, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. నాకు కూడా ఒకటి వచ్చేసి. ఇదే అవసరం గురుగారు. ఆసనం కాదు నాయనా, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది. కొంచెం తీ నాయనా. థ్యాంక్స్ నాయనా. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో రెండే ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్ర. నాకు తెలిసినవి రెండే, అవే వీళ్ళిద్దరికీ నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో. మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళలేదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా? పోనీ తొక్కలో ఉద్యోగం. అరే నువ్వు నాలాగే. ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా. నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే. నీకు ఉద్యోగం అవుట్రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్లో మేనేజ్ చేస్తాగా. మురళీకృష్ణుడు లెవెల్